అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులపై మట్కా నిర్వాహకుల దాడి కేసు మరో మలుపు తిరిగింది. దాడి కేసుకు సంబంధించి మరో 10 మందిని తీసుకొచ్చి పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారంటూ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నాకు దిగారు. అనుచరులతో కలిసి గాంధీ సర్కిల్లో నిరసన చేశారు. అరెస్ట్ చేసిన వారిని పోలీసులు వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. నేను ఎప్పుడు తిరిగాను ఎవరు శ్రీనగర్ ఓకే సార్ రాయలసీమ ఫోన్ చేసి అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులపై మట్కా నిర్వాహకుల దాడి కేసు మరో మలుపు తిరిగింది. దాడి కేసుకు సంబంధించి మరో 10 మందిని తీసుకొచ్చి పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారంటూ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నాకు దిగారు. అనుచరులతో కలిసి గాంధీ సర్కిల్లో నిరసన చేశారు. అరెస్ట్ చేసిన వారిని పోలీసులు వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అక్బర్ అందిస్తారు. అక్బర్, జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన ఇంకా కొనసాగుతోందా? ఆయన అభ్యంతరాలపై పోలీసులు ఏం చెప్తున్నారు? నరేష్, తాడిపత్రిలో గడిచిన వారం రోజుల నుంచి పెద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ప్రధానంగా తాడిపత్రి పట్టణంలో మట్కా నిర్వాహకుల పైన కడపకు సంబంధించిన సిఐ హమీద్ ఖాన్ వాళ్ళ సిబ్బంది దాడులు చేసి మట్కా నిర్వాహకులను అదుపులో తీసుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటనలో రషీద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో వారి కుటుంబ సభ్యులంతా కలిసి హమీద్ ఖాన్ పైన దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 3 పోలీసులు కూడా తీవ్ర గాయాలకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటన సంబంధించి 9 మందిని మొదట పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో రషీద్ తో పాటు వారి సంబంధించిన అనుచరులు కూడా ఉన్నారు. అయితే ఈ రోజు మొత్తం 30 మంది మీద కేసు నమోదు చేస్తే 11 మందిని మరో అదుపులోకి తీసుకున్నారు. వారికి సంబంధించి అందరినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ రోజు తాడిపత్రిలోని గాంధీ సర్కిల్లో నిరసన దీక్ష చేశారు. అయితే దీనికి సంబంధించి ఆయన సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు దీక్ష కొనసాగించారు. మొత్తం ట్రాఫిక్ జామ్ కావడమే కాకుండా మిగతా ప్రాంతాల నుంచి రాకపోకలు కూడా ఇబ్బంది కలిగింది. అయితే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఈ రకంగా దీక్ష చేయడం ఏందని చెప్పి స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నిష్కారణంగా తమకు సంబంధించినటువంటి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో ఒక వ్యక్తిని విడుదల చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడంతో 11 మందిలో కేవలం హనీఫ్ అనే వ్యక్తిని విడుదల చేసిన తర్వాత ఆయన తన ఆందోళన విరమించి ఇంటికి వెళ్లారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రోడ్డు మీద బైఠాయించడంతో పోలీసులు వారిని ఏం చేయాలనే విషయం కూడా స్పష్టంగా అర్థం కాని పరిస్థితి చోటు చేసుకుంది. అనంతపురంలో గడిచిన కొన్ని రోజులుగా తాడిపత్రిలో చోటు చేసుకున్న పరిణామాలపైన అధికార పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారింది. మరోవైపు అధికార పార్టీ పెద్దలే ఈ రకంగా ఇబ్బందులు గురి చేయడం సరైనది కాదని చెప్పి పోలీసు వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ వ్యవహారం పైన జిల్లా ఎస్పీ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తుంది. పోలీసు యంత్రాంగం కూడా ఈ విషయంలో సరైనటువంటి చర్యలు చేపట్టలేదన్న విమర్శలు కూడా ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతుంది. తాడిపత్రిలో పూర్తిగా పోలీసులకు సంబంధించినటువంటి రక్షణ వ్యవహారాలు పూర్తిగా కోల్పోయారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కేవలం అధికార పార్టీకి అనుగుణంగా ఉంది. పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అక్బర్. నేను ఎప్పుడు తిరిగాను ఎవరు శ్రీనగర్ ఓకే సార్ రాయలసీమ